నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగానే ఉన్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నానండి. ఇయాల ముచ్చట ఏందనంటే ఎప్పుడా? ఎప్పుడా? అని మనం మస్తుగా ఎదురు చూస్తున్న ట్రైలరు 'దేవర' ట్రైలరు వచ్చేసింది. ఇక దాని ముచ్చట ఇంటే గినక నేనది చూస్తున్నంత సేపు నోరు ఎల్లబెట్టి చూస్తూనే ఉన్నా. అరే! ఏమన్నా ఉన్నదిరా అబ్బాయి, జబర్దస్త్ ఉన్నదిలే అనేటట్టుగా ఉన్నది. ఇక ముందుగాల ఎన్టీఆర్‌కి మాత్రం ఒక సలాం కొట్టాల్సిందే. ఎందుకనంటే ఎప్పుడైతే ట్రైలర్ మొదలైందో ఇక ఆడ 'ప్రకాష్ రాజ్' సారు కథ చెప్పుడు మొదలుపెట్టిండో ప్రతి ఒక్క డైలాగు 'ప్రకాష్ రాజ్' సార్ చెప్తుంటే అది ఎంత బలంగా నాటుకుపోయిందంటే తర్వాత ఏమైతది? ఏమైతది? అనే ఆసక్తిని మాత్రం మస్తుగా రేకెత్తించేసిండు. ఇక ఎన్టీఆర్ గురించి చెప్పడం అంటే ఏం చెప్తాను చెప్పురి. ఇక ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. థియేటర్లనే చూడాలి అనే విధంగా మస్తుగా నటించిండు. ఇక మనం ఒక పాత్ర జూన్నీకేనే అతలాకుతలం అయ్యి కింద మీద పడుతున్నామంటే ఇక 2 పాత్రలు సృష్టించి పెద్ద షికే పెట్టిండు కొరటాల శివ. మనకిప్పుడు ఈ 2 పాత్రలు గిట్లా శానా విభిన్నంగా కనబడుతున్నాయి. ఇక తండ్రి పాత్ర గిట్లా అసలు ఒంటి చేత్తోని అందరినీ నరికేయగల సురకత్తి లాంటి మగాడు అనేటట్టుగా ఉన్నాడు. ఇక కొడుకేమో జరంతా పిరికితనంతోని ధైర్యం లేనట్టోడుగా ఉన్నాడు గానీ మళ్ళా వీళ్ళిద్దరి మధ్యల సన్నివేశాలు ఎట్లా పెట్టిండు, ఇక ఆళ్ళిద్దరు ఎట్లా కలుస్తారు కథల అనేదే చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక ఎప్పుడైతే తండ్రి డైలాగులు చెప్పడం మొదలుపెట్టిండో ఇక ఆడికెళ్ళి భయం అనే గుణపాన్ని సీదా జనాల గుండెలకి దించిండు అనేటట్టుగా ఉన్నది. ఇక ఎన్టీఆర్ చెప్తుంటే అసలు ఇక ఆ కల్లేంద్రబాయ్ అనేటట్టుగా ఒక్కొక్క సూపు సురకత్తుల మాదిరిగా ఉన్నాయంటే నమ్మురి. ఇక జాన్వీ కపూర్ ముచ్చటకొస్తే గనక ఈమె గిట్లా శానా అమాయకంగా, శానా అందంగా ఇక మన పక్కింటి పిల్లోలిగా ఉన్నదిలే, భలేగా నటిస్తున్నదిలే, చాలా మంచిగా ఈడ అల్లుకపోయింది ఇక తెలుగు ప్రజలల్లా అనేటట్టుగా ఉన్నది. మళ్ళా సైఫ్ అలీ ఖాను విలన్ ఉన్నాడు చూడురి. ఇక ఈయన గిట్లా చెప్పాలి అనంటే అసలు ఈయన ఒక్కొక్క సన్నివేశంలో నటిస్తుంటే ఈయన పాత్ర అనేది చాలా ఉద్రికంగా ఉన్నది అనేటట్టుగా కనబడుతున్నది. ఇక వీళ్ళిద్దరు స్నేహం మధ్యలోనే పోరు ఏ విధంగా ఏ స్థాయికి చేరుతుందన్నదే కథ అని ఈ మన కొరటాల శివ మంచిగా స్పష్టతనిచ్చుకుంటా ట్రైలర్ విడుదల చేసుడు చాలా మంచిగా ఉన్నది. అవు మీరు ఇట్లా చూసిర్రా? ఇక చూస్తే ఎట్లా అనిపించింది? అరే! అరే! అరెరే! ఒక్క నిమిషం ఆగురి. అసలు సిసలైన ఒక్క సన్నివేశం గురించైతే మాట్లాడాలి. గదేందనంటే ఎప్పుడైతే శివర్ల ఇక ఎన్టీఆర్ వచ్చి సొరచాప మీద ఒక ఇర్రని అన్నాడనుకో ఇక గదొక్కటి చాలిగ. అబ్బా! వారెవ్వా! చేతులు నిక్క ఓడ్చుకున్నాయంటే నమ్మురి. అసలు ఏమున్నదిరా బయ్! ఒక్కసారిగా మతి పోయింది గదా! అనేటట్టుగా ఉన్నది. ఇక గిప్పుడు చెప్పురి. సైన్మా ట్రైలర్ చూసిర్రా? నచ్చిందా? ముందుగాల ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒక లైక్ కొట్టిరి. అట్లనే ఇక ట్రైలర్ చూసి ఇక మీకేమనిపించింది? ఇక మీ అంచనాలు ఎట్లా ఉన్నాయనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఒక గంట ఉంటే అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.